అగ్రనేతను కోల్పోయి ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోయిన సిపిఐ మావోయిస్టు పార్టీలో నూతన జవసత్వాలు నిండబోతున్నాయా? ఆ పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికే సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసేసిందా? దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా బాధ్యతలు చేపట్టారా? ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ మనకు అందుతోంది. దీనికి గల కారణం ఏపీ పోలీసుల ఎదుట ఇటీవల లొంగిపోయినటువంటి మావోయిస్టు పార్టీ అగ్రనేత కమలేష్ ఇచ్చినటువంటి సమాచారమే. ఎందుకంటే ప్రధానంగా గత కొంతకాలంగా సిపిఐ మావోయిస్టు పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది, క్యాడర్ను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది మే 21న అబూజ్మడ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, వామపక్ష ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి తర్వాత ఆ పార్టీలో ఒక్కొక్కరిగా కీలక నేతలంతా కూడా మట్టుబడుతున్నటువంటి పరిస్థితి అటు భద్రతా బలగాలు మనం చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎవరు చేపడతారనే అంశంపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొత్తానికి కేంద్ర కమిటీలో 16 మంది సభ్యులు యాక్టివ్గా ఉన్నప్పటికీ పోలిట్ బ్యూరోలో మాత్రం కేవలం 4 మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు మనకు సమాచారం. అందులో ప్రధానంగా సిపిఐ మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మరొకరు మల్లోజుల వేణుగోపాల్ కాగా మరొకరు తిప్పరి తిరుపతి. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా తెలంగాణకు చెందిన వారికి కాగా జార్ఖండ్ చెందినటువంటి మిషీర్ బెస్రా కూడా పోలిట్ బ్యూరోలో మరొక సభ్యుడిగా ఉన్నారు.